హాయ్ హలో. సో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ రోజు మార్నింగ్ 7:30కి భూకంపం అనేది రావడం జరిగింది. మన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సో రావడం జరిగింది. భద్రాచలంలో వచ్చింది. దాని తర్వాత ఏంటి, సో మన దగ్గర కొత్తగూడెం దగ్గర జులూరుపాడు మండలము, సో గాంధీనగర్ గ్రామం. సో గాంధీనగర్ గ్రామంలో కూడా సో భూ ప్రకంపనలు అయితే రావడం జరిగింది. ఇది మా ఊర్లో ఎంతమంది గమనించారో, జులూరుపాడులో ఎంతమంది గమనించారో అయితే నాకైతే తెలియదు. కొత్తగూడెంలో కూడా ఎంతమంది గమనించారో అయితే నాకు తెలియదు. సో భూమి వైబ్రేట్ అవ్వడం సో నేను గమనించాను, స్వయంగా నేను చూశాను కాబట్టి సో చెప్తున్నాను. దెన్ నెక్స్ట్ ములుగులో సో ఇది భూ ప్రకంపనల తీవ్రత చాలా ఎక్కువ ఉంది, 5.3 ఉంది. ఓకేనా. సో అక్కడ భూకంపం అంత ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బొగ్గు ఉన్నట్టుంది. సో అందువల్ల అక్కడ వచ్చింది నిపుణులు. సో అక్కడికి వెళ్ళి సో బొగ్గు ఎక్కడుంది ఏంటి అనేది తీస్తే బాగుంటుంది అది ఇదనే ఉద్దేశంతో అయితే సో చెప్తున్నారు. సో ఓకే, మళ్ళీ సో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయట ఈ భూకంపము. సో కొంచెం జాగ్రత్తగా ఉందాము. ఈ భూకంపం ఎందుకు వచ్చింది ఏంటి అనేది సో ఇప్పటివరకు అయితే ఏ సమాచారం అయితే లేదు. కానీ ఈరోజు ఉదయం 7:30 గంటలకు సో మన తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు అయితే సో రావడం జరిగింది. భూకంపం అయితే పెద్దగా ఏం రాలేదు, అంటే సో పెద్దగా ఇల్లులు కూలిపోవడం అవి ఇవి సో అట్లాంటివి ఏం జరగలేదు. జస్ట్ భూమి వైబ్రేట్ అయింది. ఓకేనా, భూమి వైబ్రేట్ అయింది. మన ఫోన్ వైబ్రేషన్లో పెట్టుకున్నప్పుడు సో ఫోన్ వస్తే వైబ్రేట్ అయితే ఎలా మనకు అనిపిస్తుందో సో అదే విధంగా భూమి అనేది వైబ్రేట్ అవ్వడం జరిగింది. ఓకేనా. మన తెలంగాణకు వచ్చేసరికి సో దాదాపు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం, మనుగూరు, ఓకే, ములుగు, ఓకే, సో ఇంకా చాలా జిల్లాలకి భూ ప్రకంపనలు అనేది సో రావడం జరిగింది. సో ఎవరైతే టెన్షన్స్ పడాల్సినంత అవసరం అయితే లేదు అని సో నిపుణులు అయితే చెప్తున్నారు. కానీ ఎక్కువగా సో ములుగు జిల్లాలో, ఓకేనా, ములుగు జిల్లాలో సో 5.3 సో రెక్టర్ స్కేల్ అనేది చూపిస్తుంది భూ ప్రకంపనలు. సో అక్కడే ఎక్కువ, ములుగు జిల్లాలోనే సో ఎక్కువ రావడం అయితే జరిగింది. ఓకేనా. సో మనకు ఆగస్టులో కురిసిన వర్షాలకి ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క జాతర జరిగే అడవి ఉంది కదా, మొత్తం అడవి, ఆ అడవిలో దాదాపుగా 80,000 చెట్లు అనేవి సో పడిపోవడం జరిగింది. ఓకేనా. ఆ 80,000 చెట్లు అనేది మొత్తానికి నేలమట్టం అయిపోయాయి. ఓకేనా. ఎవరో కొట్టేసినట్టు కాదు, మొత్తం ఏర్లతో సహా కింద పడిపోయాయి. ఓకేనా. సో దాదాపుగా ఒక 60, 70, 80 సంవత్సరాల హిస్టరీ ఉన్న చెట్లు కూడా కింద పడిపోవడం జరిగింది. సో నిపుణులు ఇప్పుడు ఏమంటున్నారంటే సో ఆ చెట్లు పడిపోవడానికి కారణం భూ ప్రకంపనలు, సో భూకంపం. ఓకేనా. భూకంపం రావడం వల్ల అది పడిపోయినట్టుంది అని సో ఇప్పుడైతే చెప్తూ ఉన్నారు. ఓకే. సో ఇది ఎంతవరకు నిజమో అయితే సో మనం చెప్పలేము. సో ఇంతకుముందు ఏంటంటే అక్కడ మట్టి చాలా వదులుగా ఉంది. సో అందుకే ఇలా వర్షానికి తట్టుకోలేక చెట్లు అనేది కింద పడిపోయాయి అన్నారు. కానీ సో ఇలాంటి వర్షాలు ఎన్నో తట్టుకొని అడవి నిలబడింది. సో దీనికి కారణం సో నాకు తెలిసి అయితే భూకంపమే అనుకుంటున్నాను. ఓకేనా. కానీ ఇది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు, భూకంపం. ఓకేనా. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అరే, నువ్వు భూకంపం వచ్చిందని అంటున్నావు, సో మాకు తెలియలేదు, నీకెట్టా తెలుసు? నాకెట్టా తెలుసు అంటే నేను మార్నింగ్ 7:30కి అలా పడుకొని ఉన్నప్పుడు ఒక్కసారి మా తలుపు అలా కొట్టుకొని నేను బెడ్ మీద ఉన్నాను. సో ఆ బెడ్ వైబ్రేట్ అయ్యింది. సో ఒక బెడ్ వైబ్రేట్ అవడంతో నేను కూడా వైబ్రేట్ అయ్యాను. ఎందుకురా ఇలా వైబ్రేట్ అవుతుంది, ఫోన్ ఏమైనా వైబ్రేషన్లో ఉందా లేదా అని చెక్ చేసుకున్నాను. సో లేదు. సో వైబ్రేట్ అయింది. దాదాపుగా 7 నుండి సో 10 సెకండ్ల వరకు వైబ్రేట్ అవడం జరిగింది. ఓకే. సో దీన్ని గుర్తించడం అనేది చాలా కష్టం. ఓకేనా. దీన్ని గుర్తించడం అనేది చాలా కష్టం. 7 నుండి 10 సెకండ్లు అయితే ఇదేదో అని ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ బాగా గమనిస్తే అర్థమవుతుంది. సో నేను న్యూస్లో చూశాను, భూ ప్రకంపనలు వచ్చాయంటే ఓకే సో వైబ్రేట్ అయింది కదా అది ఇదని. సో నాకు అప్పుడు ఇది భూకంపం అని నాకు అర్థమైంది. సో నాది వచ్చేసరికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జులూరుపాడు మండలము, గాంధీనగర్. ఓకేనా. సో ఇక్కడ కూడా భూ ప్రకంపనలు అయితే సో రావడం జరిగింది. ఈ భూ ప్రకంపనలు ఇంతకు ముందు వచ్చేసరికి సో దాదాపుగా 1960 ఆర్ 1970 ఆ మధ్యలో వచ్చినట్టయితే ఉంది. సో మళ్ళీ అయితే రాలేదు, కానీ ఇప్పుడైతే సో రావడం జరిగింది.